నమస్కారం. ఈరోజు మనం మల్టిపుల్ మైలోమా అనే ఒక తీవ్రమైన వ్యాధి గురించి మాట్లాడుకోబోతున్నాం. పేరు వినడానికి కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ దాని గురించిన ముఖ్యమైన విషయాల్ని చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా మల్టిపుల్ మైలోమా అని తెలిసినప్పుడు ఒక్కసారిగా ఆందోళన, భయం, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇవన్నీ రావడం చాలా సహజం. అందుకే ఈ ప్రయాణంలో సరైన అవగాహన ఉండటం అనేది మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. సరే, అసలు ఈ మల్టిపుల్ మైలోమా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ప్లాస్మా కణాలకి వచ్చే ఒక రకమైన క్యాన్సర్. ఈ ప్లాస్మా కణాలు మన తెల్ల రక్త కణాల్లో ఒక భాగమన్నమాట. మామూలుగా అయితే ఇవి మన శరీరంలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దానితో పోరాడటానికి యాంటీబాడీలను తయారుచేస్తాయి. సో, ఈరోజు మన చర్చలో కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అసలు మైలోమా అంటే ఏమిటి? ఇది ఎక్కడ మొదలవుతుంది? ఒక వ్యాధిగా ఎలా మారుతుంది? శరీరం మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? మరి ఫైనల్గా దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఈ పాయింట్స్ అన్నింటినీ మనం వివరంగా చూద్దాం. ఓకే, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ముందుగా ఈ మైలోమా అసలు ఎక్కడ పుడుతుంది, దాని మూలాలు ఏంటో అర్థం చేసుకుందాం. చూడండి, మన శరీరంలో ఉండే అన్ని రక్తకణాలు ఎముక మధ్యలో ఉండే మూల కణాల నుంచే వస్తాయి. వాటిలో ఒక రకం లింఫోయిడ్ మూలకణాలు బి కణాలుగా మారతాయి. ఎప్పుడైతే మన శరీరంలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు ఈ బి కణాలు మెచ్యూర్ అయ్యి ప్లాస్మా కణాలుగా మారతాయి. ఆ తర్వాత ఈ ఆరోగ్యకరమైన ప్లాస్మా కణాలు యాంటీబాడీలను తయారుచేసి ఆ ఇన్ఫెక్షన్తో ఫైట్ చేస్తాయి. ఇదంతా ఒక నార్మల్ ప్రాసెస్ అన్నమాట. అయితే మైలోమాలో అసలు సమస్య ఎక్కడొస్తుందంటే కొన్ని జన్యుపరమైన మార్పుల వల్ల ఈ ప్లాస్మా కణాలు కంట్రోల్ లేకుండా పెరిగిపోవటం మొదలుపెడతాయి. అలా అవి క్యాన్సర్ కణాలుగా అంటే మ్యాలిగ్నెంట్గా మారిపోతాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ క్యాన్సర్ ప్లాస్మా కణాలు మనకు మంచి చేసే యాంటీబాడీలను తయారు చేయడానికి బదులుగా ప్రోటీన్లు అనే చెడ్డ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి పనికిమాలినది మాత్రమే కాదు, మన శరీరంలో పేరుకుపోయి ఎముక మజ్జ, కిడ్నీల లాంటి ముఖ్యమైన అవయవాల పనితీరును పాడుచేస్తాయి. ఇక చాలామందికి, ముఖ్యంగా రోగులకు, వాళ్ల కుటుంబ సభ్యులకు వచ్చే ఒక కామన్ డౌట్, ఈ మైలోమా వంశపారంపర్యంగా వస్తుందా? దీనికి సమాధానం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మైలోమా అనేది వంశపారంపర్య వ్యాధి కాదు. అంటే ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకొచ్చే జన్యుపరమైన సమస్య అస్సలు కాదు. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా ఉంటే రిస్క్ కొంచెం పెరుగుతుందేమో కానీ ఆ పెరిగేది కూడా చాలా చాలా తక్కువే. అయితే మైలోమా రావడానికి ఇప్పటివరకు తెలిసిన అతిపెద్ద రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే వయస్సు. అవును, చాలా వరకు పేషెంట్లు 50 ఏళ్లు దాటిన వాళ్లే ఉంటారు. వేరే కారణాలు ఏమున్నాయి అనేది ఇంకా పరిశోధనలోనే ఉంది. రైట్, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. మైలోమా అనేది అకస్మాత్తుగా వచ్చే వ్యాధి కాదు. ఇది చాలాసార్లు కొన్ని ముందస్తు దశల తర్వాతే పూర్తి వ్యాధిగా మారుతుంది. ఆ దశలేంటో చూద్దాం. మైలోమాకి ముందు 2 స్టేజెస్ ఉంటాయి. మొదటిది MGUS. దీన్ని మనం ఒక చిన్న నిప్పురవ్వలా అనుకోవచ్చు. అది ఉంది, కాని వెంటనే పెద్ద ప్రమాదమేమీ చెయ్యదు. అందుకే డాక్టర్లు దాన్ని కేవలం గమనిస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ ఇవ్వరు. ఇక రెండోది స్మోల్డరింగ్ మల్టిపుల్ మైలోమా. పేర్లోనే ఉంది కదా, ఇది నెమ్మదిగా కాలుతున్న నిప్పులాంటిదన్నమాట. ఇంకా మంటగా మారలేదు, కాని అలా మారే ప్రమాదం MGUS కన్నా చాలా ఎక్కువ. సరే, ఈ మైలోమా కణాలు శరీరంలో పెరిగిపోవడం వల్ల మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఏ సమస్యలొస్తాయి, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మైలోమా రక్తం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఎర్ర రక్త కణాలు తగ్గిపోతాయి. దానివల్ల అనీమియా వస్తుంది. అంటే నీరసం, అలసట ఎక్కువగా ఉంటాయి. అలాగే తెల్ల రక్త కణాలు కూడా తగ్గుతాయి. దీనివల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లొచ్చే ప్రమాదం బాగా పెరుగుతుంది. ఇది రక్తాన్ని మాత్రమే కాదు, మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలను కూడా దెబ్బతీస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న ప్రోటీన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. అదే సమయంలో ఎముక కణాల మధ్య బ్యాలెన్స్ దెబ్బతిని ఎముకలు చాలా వీకుగా, పెళుసుగా అయిపోతాయి. ఈ ప్రాసెస్లో రక్తంలోకి అవసరానికి మించి కాల్షియం కూడా రిలీజ్ అవుతుంది. రక్తంలో కాల్షియం లెవెల్స్ ఇలా పెరిగినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే ఎక్కువగా దాహం వేయడం, వికారం, వాంతులవ్వడం, కొంచెం కన్ఫ్యూజన్గా ఉండటం, అలాగే మలబద్ధకం సమస్య కూడా వస్తుంది. ఓకే,
మనమిప్పుడు చివరి విభాగానికి వచ్చేశాం. అసలు డాక్టర్లు ఈ వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు? వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులేంటో అర్థం చేసుకుందాం. మైలోమాని కన్ఫర్మ్ చేయడానికి ఒక బేసిక్ రూల్ ఉంది. అదేంటంటే ఎముక మధ్యలో కనీసం 10% క్లోనల్ ప్లాస్మా కణాలు ఉండాలి. దానితో పాటు 1 లేదా అంతకంటే ఎక్కువ మైలోమా డిఫైనింగ్ ఈవెంట్స్ జరిగి ఉండాలి. ఇది ఒక ప్రాథమిక సూత్రమన్నమాట. ఈ మైలోమా డిఫైనింగ్ ఈవెంట్స్ని CRAB క్రైటీరియా అని పిలుస్తారు. ఇది ఒక యాక్రోనిమ్. ఇందులో C అంటే కాల్షియం లెవెల్స్ పెరగడం, R అంటే రీనల్ ఇన్సఫిషియన్సీ అంటే కిడ్నీల పనితీరు తగ్గడం, A అంటే అనీమియా అంటే రక్తహీనత, ఇక B అంటే బోన్ డిజీజ్ అంటే స్కానింగ్లో ఎముకలు దెబ్బతిన్నట్టు కనిపించడం. క్రాబ్ క్రైటీరియాతో పాటు SLI అనే ఇంకొన్ని ఆధునిక ప్రమాణాలు కూడా ఉన్నాయి. ఇందులో S అంటే ఎముక మధ్యలో 60% కన్నా ఎక్కువ క్యాన్సర్ ప్లాస్మా కణాలుండటం, L అంటే బ్లడ్లో లైట్ చైన్ రేషియో 100 లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం, ఇది వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది. ఇక M అంటే MRI స్కాన్లో 1 కంటే ఎక్కువ చోట్ల ఎముకలు దెబ్బతిన్నట్టు కనిపించటం. ఈ ప్రయాణం ఎంత కష్టంగా, సంక్లిష్టంగా అనిపించినా గుర్తుంచుకోవాల్సిన విషయమొకటుంది. ఈ పోరాటంలో ఎవ్వరూ ఒంటరి కాదు. సరైన అవగాహన, మద్దతుతో ముందుకు వెళ్లడానికి ఎప్పుడూ ఒక దారి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకోవడమనేది ఈ ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే. మరి ఇప్పుడు తరువాతి దశ ఏంటి? డాక్టర్లను ఏమని అడగాలి? చికిత్సా ప్రయాణంలో ముందుకు ఎలా వెళ్లాలి? ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది.